ఎవరండి ఇంట్లో? ఏవండి, ఎవరండి ఇంట్లో? కొంచెం బయటకు వస్తారా? ఎవరండి? ఎవరు కావాలి? మూర్తి ఉన్నాడమ్మా. అబ్బా, ఇంతకీ మీరెవరో, ఎందుకు వచ్చారో చెప్పండి. ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తే బాగుంటుంది అనుకుంటా. నువ్వు మా ఇంటికి వచ్చి అడిగావు కాబట్టి నేను అడిగిన దానికి సమాధానం చెప్తేనే బాగుంటుందేమో. మా అబ్బాయి మూర్తి ఇక్కడ ఉన్నాడని తెలిసిందమ్మా, అందుకు వచ్చాను. ఓ, మూర్తి అమ్మగారా? రండి రండి, కూర్చోండి. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? వద్దులే అమ్మా, చూడబోతే చాలా మంచి అమ్మాయి లాగున్నావు, కానీ నీ గురించి ఊర్లో వాళ్ళు ఎలా చెప్పారే? చూడండి, మా గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే కొంతమంది పుట్టుకతో ధనవంతులు అవుతారు, మరికొంతమంది మధ్యలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. మేము చివరి వరకు శనివారమేనండి. కాస్త మా అబ్బాయిని పిలిస్తే మేము వెళ్తామమ్మా. ఈ ఇంటిని, ఈ ఇంటిలోని మనిషిని ఆయన కొంతకాలం కొనుక్కున్నారు. ఇక్కడ ఉండమనే అధికారం, వెళ్ళమనే అధికారం నాకు లేదండి. పోనీ నేను మాట్లాడితే నీకేమైనా అభ్యంతరమా? నాకే అభ్యంతరం లేదు, పిలవండి. బాబు, బాబు మూర్తి, బాబు మూర్తి. బాబు, అమ్మా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఎవరైనా చూశారంటే మన బరువు కాస్త గంగల కలిసిపోతుంది. వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళమ్మా. చూడు బాబు, నాకు ఆ మాత్రం గౌరవించావు, చాలా సంతోషం. దయచేసి ఇంటికి రారా. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే బాధపడతారా? అమ్మా, నేను వస్తాగా, నువ్వు వెళ్ళమ్మా. వస్తావుగా? వస్తానమ్మా, నువ్వు వెళ్ళమ్మా. వస్తావుగా? వస్తానమ్మా, వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళు. అబ్బో, ఆ అమ్మ అంటే ఎంత గౌరవ మర్యాదలు. గౌరవమా పాడ, దాని మీద నాకు గౌరవం ఏమిటి? దాని పీడ ఇక్కడి నుంచి తొందరగా వదిలించుకోవడానికి అలా చెప్పాను అంతే. నాకు తెలీదా మీ వేషాలన్నీ? అబ్బో అన్నయ్య, అమ్మొచ్చినా రాలేదంటే నీ బ్రతుకు ఎంత చెడిపోయిందో ఆలోచించుకో. నువ్వా తమ్ముడు, ఇక్కడికి వచ్చావరా? కొంపదీసి నువ్వు కూడా ఈ సంఘంలో తప్పుదామనుకున్నావు ఏమిటి? చిచ్చి, అతుక్కుపోయింది నువ్వు, చెడిపోయింది నువ్వు, చిక్కుగా పోచారే. అరే కాదులే తమ్ముడు, ఈ వంకతో అడ్రస్ తెలుసుకొని వచ్చావు. చూడు తమ్ముడు, తప్పురా, ఎంతైనా నేను నీ అన్నయ్యనురా. ఇదేమో నా సొంత మనిషి, పైగా నీకు వదిన లాంటిదిరా. అన్నయ్య, ఈ వదిన లాంటిది ఇంకెవరు దొరకలా నీకు. నువ్వు శర్మ లజ్జుందా? అసలు దీని కులమేదో, దీని గోత్రం ఏదో దీనికే తెలియదే. తమ్ముడు, తమ్ముడు, ఏమంటివిరా? అసలు కులము గోత్రము ఎవరికున్నాయిరా? మానవుల కన్నా ఉత్తమమైన దేవతలకున్నాయా? కుంతి యాదవ కన్య, సూర్యుడు దేవత, వీరికి పుట్టిన కర్ణుని కులమేది? కుంతి మాద్రి మానవులు, యమధర్మరాజు, వాయువు, ఇంద్రుడు, అశ్వని కుమారులు దేవతలు. మానవులకు దేవతలకు పుట్టిన పాండవుల కులమేది? మమతకు బృహస్పతికి వ్యభిచారం వలన పుట్టిన భరద్వాజుని కులమేది? బ్రాహ్మణులకు చాండాల స్త్రీకి పుట్టిన పరాశురుని కులమేది? శంతనుడు క్షత్రియుడు, గంగకు కులగోత్రాలు లేవు. వీరిరువురకు జన్మించిన భీష్ముని కులమేది? తండ్రి మంగలి, తల్లి బ్రాహ్మణ స్త్రీ, వీరికి పుట్టిన మతంగ మహర్షి కులమేది? కుల గోత్రాలు తెలియని ఒక అందమైన స్త్రీ ప్రేరేపణ వలన కలిగిన శరధ్వంతని వీర్యం నుండి పుట్టిన కృపాచార్యుని కులమేది? శౌర్యశయుడైన వశిష్ఠులకు పంచమ జాతి స్త్రీ అయిన అరుంధతికి పుట్టిన శక్తిముని యొక్క కులమేది? చెప్పరా, చెప్పు. అయితే అన్నయ్య, ఏబడి వదిలిపెట్టి రానంటావు. నాన్న మంచి చంద్రపాలు తీసుకొని రెడీ కూర్చొని ఉన్నాడు. నిన్ను వామిచ్చినా నేనుగా రాను. నువ్వు చెడిపోయావు. తమ్ముడు, తమ్ముడు, మీరు రండి, నిద్ర వస్తుంది.
నమ శివాయ నమ శివాయ. అష్టదిక్పాలకులారా, ముక్కోటి దేవతలారా, అలనాడు శిలాద మహర్షి శాపముచే లక్ష్మి ప్రతిదినము గోవు పూజ చేసి గోపంచతమున కానీ గోదు ఆంబోతు ఎద్దు కామధేనువుపై పడి రసికత్వము జరుపగా వారింటి కలయికచే ఏర్పడిన ఈరే కళలను మోసపోయి లక్ష్మి గోపంచతమనుకొని ఆరగిస్తే దాని ఫలితమే లక్ష్మికి మాయాగర్భం వస్తుంది. మాయాగర్భం వస్తుంది. మాయాగర్భం. లక్ష్మి లక్ష్మి అమ్మా లక్ష్మి! అమ్మా అమ్మా! అమ్మా ఏమైందమ్మా? అమ్మా లక్ష్మి! బాబు ఏమైందమ్మా అమ్మా ఇలా ఆచార్య గారు తీసుకురా. ఏమైంది తల్లి అమ్మా లక్ష్మి అమ్మా ఏమైందమ్మా మాట్లాడమ్మా సుగుణమ్మా ఏమైంది, ఎలా జరిగింది? ఏమోనండి ఉన్నట్టుండి పడిపోయింది అలాగా పట్టింది. ఏమైందండి మా లక్ష్మికి ఏమైంది లక్ష్మి రషజోలు అయిందమ్మా? అయ్యో కాలేదండి కాలేదంటారా? కాలేదండి కాలేదంటారా రషజోలు? అయ్యో కాలేదండి అయితే తప్పకుండా మళ్ళీ మరొకసారి పరిశీలిద్దాం. మరొకసారి పరీక్ష చేస్తాం. రజస్వల కాకుండా గర్భవత్య చాలా విచిత్రంగా ఉంది. ఈ లోకంలో ఎక్కడా లేదు. రజస్వల కాకుండానే గర్భవతి. రజస్వల కాకుండానే ఏమైందండి ఏమైంది మా లక్ష్మికి లక్ష్మి వేమల పుట్టక పుట్టి ఈ నోటితో ఎలా చెప్పేదమ్మా? ఏమైంది చెప్పండి లక్ష్మి గర్భవతి అయిందమ్మా. లక్ష్మి గర్భవతి, ఆమె జాగ్రత్త చూసుకోండి. చల్ల చల్ల అమ్మా అమ్మా లక్ష్మి! అమ్మా మాట్లాడమ్మా మాట్లాడమ్మా మాట్లాడమ్మా! అమ్మా లక్ష్మి! మాట్లాడమ్మా! శ్రీలక్ష్మి నీకే మాయనే చెలి ఈ మాయ మర్మము ఏలనే అమ్మా. శ్రీలక్ష్మి నీకే మాయనే చెలి ఈ మాయ మర్మము ఏలనే అమ్మా. శ్రీశైల యాత్ర గావించినావు, చిరునవ్వు మా ఇంట చిందించినావు, బంగారు ఊయల లూగించినావు, రతనాల రాజులు అందించినావు. అయినా తల్లి ఈ మాయ మర్మము ఏలనే చెల్లి ఈ మాయ గర్భము ఏలనే అమ్మా. శ్రీలక్ష్మి నీకే మాయనే అమ్మా చెల్లమ్మా. అయ్యో భగవంతుడా. బాబు బాబు పాపనిట్లో తీసుకెళ్ళి ఏమండి ఏమండి ఏమిటండి ఇది? ఏమిటండి ఏమిటండి మనకి కర్మ ఏమిటండి?
కల చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది కన్నీరే ఇక మిగిలింది కల చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది కన్నీరే ఇక మిగిలింది. ఎవరండి లోపల? కాస్త బయటకు వస్తారా? ఓ మీరా? ఏంటి ఇలా వచ్చారు దారి తప్పి? దారి తప్పిరాలా, దారిలోనే వచ్చాను. నీతోనే పన్నెండు వచ్చాను. నాతో పనా? నాతో ఏంటండి పని? చెబుతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నీతో కాక ఎవరికి చెప్పను? చెబుతాను నీతోనే. నీతో అచ్చటా ముచ్చటా తీర్చుకోవడానికి వచ్చాను. డబ్బులు ఎంత కావాలి నీకు? చెప్పడం కాదు, ఇగో తీసుకో. ఎక్కడా? నీ ఒడిలోనే కదా. అవునండి, ఈ ఒడిలో సేవ తెచ్చుకోవడానికి వచ్చిన మా పాలిట దేవుడండి మీరు. అబ్బో, మాటలు బాగా వల్లిస్తున్నావే. మీకంటేనా? నీ అవునండి, ఒడిలో సుఖాన్ని అందుకోవడానికి వచ్చాను. ఈ విషయం మరి మీ అన్నయ్యకి తెలిస్తే? ఆ, ఇక్కడ అన్నా లేదు, తమ్ముడు లేదు. ఎవడి సుఖం వాడిదే, ఎవడి ఆనందం వాడిదే. నీకేమన్నా బాధ? నాకేం బాధ లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఈ లోకంలో అందరి ఇష్ట ప్రకారం అన్నీ జరుగుతాయి. నా ఇష్ట ప్రకారం జరిగేది అది నచ్చా ఒకటేనండి. అయితే నీతో ఆలస్యం ఎందుకు? నీతో ఆడి పాడాలని ఉంది. అయితే ముందెళ్ళి స్నానం చేసిరండి. స్నానమా? చేసే వచ్చా. అయితే ఇక మొదలెట్టు నీ ఆటపాట. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. తక్క ధిన్ ధన ధన చదువులే కలిపే చెలాకిగా పెదవులే. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. ఓయ్
ఒత్తుకున్న నీ మోజులు చూస్తా కసంటే కిసంట తొందర పాటమ్మో ఓలియో కసాలియా కన్నాలయ్యో మావయ్యో పగలే దీపాలకే పట్టాలకయ్యో ఓయమ్మో వయ్యహరమ్మో దయ్యహరే లేదావమ్మో తల్లికి వెళ్ళాలేదు పాడాలేదమ్మో అయ్యోట పుల్లోడు సయ్యాటలాడేసి హవాయి పెట్టేసి లల్లయ్య కొట్టేస్తే నడుము రగిలి నడక ముదిరి పడుచు పాటల్లో రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా గుడ్డు గుడ్డు వెర్రి గుడ్డు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా తక్కదిన 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 ఆకు చాటు నా పిందెను చూస్తా సొప్పు తీగల్లో పండును కోస్తా నువ్వొస్తే కప్పిస్తా ముద్దుల ముంటమ్మా ముక్కపోతకి ఊపిరి పోస్తా పక్క మేకకు పంట కట్టిస్తా ముద్దిస్తే బుక్కిస్తా పద్దెల మోతయ్యో ఓలమ్మో పుకారులో షికారుగా రావమ్మో ఎదలే ఏడెక్కిస్తే ఎట్టాబులమ్మో ఊరయ్యో బజారులో మజాలకి రానయ్యో పగలే పక్కెక్కిస్తే తంటాలేవయ్యో మిట్టిల మీదున్న మిస్సమ్మయ్య సంటే వడ్డీలతో పాటు ఒళ్ళోకి వస్తుంటే పొగరు చిల్లకల్లెగిరి పడ్డనే పడుచు పైటల్లో రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా ధన ధన దరువులే ఓ కలిపై చెలాకిగా పెదవులే ఓ శెట్టి గారు మున్సిపల్ గారు ఇలా రండి. నేను చెప్పింది నీకు అర్థమైందిగా. అర్థమైంది. ఏదైనా సరే ఈసారి ఏదో ఒకటి తేలిపోవాల్సిందే. ఆ రామయ్య గారి పొరుగు తీయాల్సిందే. మున్సిపల్ గారు ఇలా రండి. వచ్చిన తర్వాత మనం ఇళ్ళ కాడ ఏం జరుగుతుంది, గుళ్ళ కాడ ఏం జరుగుతుంది, కొట్టు కాడ ఏం జరుగుతుంది మొత్తం చెప్పు. చెబుదామండి. వస్తున్నాడు చూడు. గ్రామానికి అధికారి కదా చెబుదాం. ఆ? గ్రామానికి అధికారిగా చెబుదాం. రాయ్యా నువ్వు నీకు దండం పెడతాను రాయ్యా. మున్సిపల్ గారు ఇలా రండి. ఏమిటో చెప్పండి బాబు. ఇప్పుడు ఏముందండి, ఇంతవరకు రామయ్య గారు ఈ ఊరు బాధ్యతలు మోస్తున్నాడు కదా, అందరూ ఆయన మాట మీద నడుస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన పెద్దరికం మన పెద్దరికం మంట కలిసిపోయిందండి. ఏమొచ్చిందో ఇప్పుడు? ఏముంది, తన కూతురు లక్ష్మి రసజోల అయిన సంగతి ఇటు జనానికి సంఘానికి తెలియకుండా దాచిపెట్టారు. పైగా ఇదిగో ఈ నిర్హాణం తెచ్చుకుంది. చెప్పవయ్యా. ఏం చెబుతామయ్యా, కడుపుకు అన్నం తినేటప్పుడు ఇలాంటి మాటలు ఎలాంటి చెప్తాం అయ్యా. మున్సిపల్ గారు, ఊరి పెద్ద రామయ్య గారు వాళ్ళ అమ్మాయి గర్భవతి అయినా సరే ఆ సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ ఎవరు తెలియనీయకోకుండా దాచిపెట్టి మాయం చేశాడయ్యా. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసి పొయ్యి మీద కుండలా తుకతుక ఉడికిపోతుంది. ఎవరు చెప్పలేక మీ ముందు ఉండారు. మేము బయటకు వచ్చి ఈ సంగతి ఏందని మీకు చెబుతున్నామయ్యా. ఆపండి అయ్యా, ఆపండి. ఈ గ్రామానికి పెద్దవారు రామయ్య గారు చాలా మహాత్ములు. పెద్దవారు పుణ్యాత్ములని మీరు మేము అనుకుంటే ఎలాగండి? ఈ ఊళ్ళో జనాలు అనుకోవాలి. ఏమండి, ఇది ఊరా వల్లకాడ? ఆ రకంగా రామయ్య గారు అమ్మాయి గర్భవతి అయినా కానీ ఏమీ తెలియకోకుండా ఉండంటే ఏమవుతుందండి? ఈ ఊళ్ళో కథవా పిల్లలు ఆడపిల్ల ఎలా ఉండాలి, ఏం చేయాలి? అదిగో లక్ష్మీపాత్రం చూడండి. మేము చెబితే అబద్ధం అంటున్నారుగా. చూడు, అదిగో చూడు. ఆహా, ఓహో, ఏమయ్యా, నువ్వు చెప్పింది నిజమేనయ్యా. ఆహా, ఓహో.
ఇంకా ఆడపిల్లలు ఎవరన్నా ఉన్నారా లేదా? ఈ రకంగా జరిగితే ఎవరు చేస్తారు? ఏమండి, ఇక రామయ్య గారిని పిలిచి పంచాయతీ పెట్టి ఆయన పరువు తీయాల్సిందే. ఇక లాభం లేదు. ఆపండి అయ్యా, తొందరపడి పొరపడకండి. తొందరపడకండి ఇదే అంటారు. ఒక మాట్లాడికి తెలుసుకుందాం. ఇక కడగడం అన్ని అయిపోయాయండి. ఇక పంచాయతీ పెట్టి ఆయన పరువు తీయాల్సిందే. చూశారు కదండి, పిండం పెరిగి ఉదరం ఎలా కనపడుతుందో. చూశాం కానీ మీరు ఏం తొందరపడకండి. నేను వెళ్ళి ఆ సంగతి ఏమిటో చూసి వస్తాను. ఆగండి, వాళ్ళ అబ్బాయి కూడా వస్తున్నాడు. మేము చెప్పేది అబద్ధం అయితే వాళ్ళ అబ్బాయిని కూడా అడిగి ఒక్కసారి అప్పుడు వెళ్తారు. కానీ అయ్యా రాయ్యా, వచ్చేది ఎవరు రాడే? మీ ఆలోచన చూడండి, మీరు వచ్చేది అసలు బాగుంది. నువ్వన్నారా? నువ్వన్నారా? చెప్పవేమయ్యా, నోరు పూసుకొని మెదలకొని ఊరుకుంటావు. గుళ్ళగాడికి వచ్చిన వాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఏమంటున్నారో చెప్పవేమయ్యా నువ్వైనా మున్సిపల్ గారికి. అందరు చూస్తానే ఉన్నారు కదండి, ఏం చెప్పమంటారు? ఇప్పుడు చిల్లర దుకాణం దగ్గరికి వస్తారు జనం, లేకపోతే గుడి దగ్గరికి వస్తారు. చెబితే నువ్వు తెలియాలి, లేకపోతే నాకు తెలియాలి. ఎవరు చెబుతారు చెప్పు? ఆయన చూడు, ఆయన చిన్ననాటి నుంచి రామయ్య గారు ఆయన సావాసం కాబట్టి ఆయన మాట పలుకుతారు, కానీ మన మాట పలుకుతారంటాయా? ఆగండి. రామయ్య గారి పెద్ద కుమారుడు ఇలా వస్తున్నాడు. అతన్ని ఒక మాట్లాడికి తెలుసుకుందాం. ఏమి తెలుసుకున్నావయ్యా? ఒకటి చూస్తున్నా సారి కమలమ్మడి తిరుగుతున్నా, ఒకటి చూస్తున్నా నిత్యం పేకాట ఆడుతున్నా, ఒకటి చూస్తున్నా అమ్మాయిని పట్టుకొని ఎగురుతున్నా. ఇక ఎవరో ఇంటికి కొంపకు తిక్కెవరయ్యా? రామయ్య గారు ఈ బాధ తట్టుకోలేక మెదలుకోకుండా ఉన్నాడు. అబ్బా ఆగండి. అడుగో, రామయ్య గారు పెద్ద కొడుకు వస్తాడు అంటున్నావుగా, మహానుభావుడు రాయ్యారా? మూర్తి గారు, మూర్తి బాబు, ఏంటండి? నేను ఒక మాట అడుగుతాను, ఏమీ బాధపడవు కదా? పర్వాలేదు, చెప్పండి. మన లక్ష్మి గర్భవతి అని తెలిసింది, నిజమేనా? ఎలా జరిగిందో ఏమో నాకు తెలియదు. నిజమేనండి, మొదట నేను నమ్మలేదు. కానీ మా లక్ష్మిని పరీక్షిస్తే నిజమే అని తెలిసింది. కానీ మున్సిపల్ గారు మా తల తీసేసినట్లయిందండి. మేము బజార్ తలెత్తుకు తిరగలేకపోతున్నామండి. దానిని నిలువున నరికి వేయాలా లేక అడ్డంగా ఎలా అర్థం కావడం లేదు. బాబు ఆవేశపడకు, నేను విచారిస్తాను, నువ్వు వెళ్ళిరా బాబు. దాని పాపాన్ని అదే పోతుంది. అంతేలండి, దాని పాపాన్ని అదే పోతుంది. రామయ్య గారు పెద్ద కూడా ఎంత ఖచ్చితంగా చెప్పాడు చూసావా? అదిగో రెండో కొడుకు అయ్యా రాయ్యా, ఆయన కూడా వస్తున్నాడు. అమ్మో అయ్యో జాగ్రత్త అయ్యా. చెప్పండి. ఎక్కడి నుండి వస్తున్నావు? మీరు మా లక్ష్మి గురించే కదండి అడిగేది? అది దొంగ పని చేసింది. అది మా వంశ ఘాటికి, మా ఇంటికి పట్టిన పీడ, మా ఇంటికి పట్టిన రాక్షసి. బాబు అంత మాట అనక బాబు. నీ చెల్లెలు తోడబుట్టిన చెల్లెల్ని అలా అనకూడదు. మున్సిపు గారు, దాన్ని చంపంది వదిలిపెట్టము, దాన్ని చంపంది వదిలిపెట్టము. నేను చెబితే అబద్ధం అన్నారు, మా మాట కొట్టేశారు. ఇప్పుడు చూసావుగా. ఏమండి ఇదంతా కాదు కానీ నన్ను ఈ గ్రామానికి పెద్దవాడిని చెయ్యండి, అధికారి నన్ను చెయ్యండి. నేను చూస్తాను ఈ గ్రామ వ్యవహారాలు మొత్తం ఓరగలా చిమ్మేస్తాను, చూసుకుంటానండి. తొందరపడకండి, ఆ విషయాలన్నీ నేను చూసుకుంటారేమో. రావయ్యా పెట్టరా, నీకు ఎంత చెప్పినా కానీ నీ బుర్రకు ఎక్కపోతున్నాయి. మన శివాలయం దగ్గర ఉన్న 5 ఎకరాలు నీ పేరు రాపిచ్చేస్తా. గుడి దగ్గరికి వచ్చిన చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఉండయి లేని మొత్తం చెప్పు. 5 ఎకరాలు మాత్రం నీకే, మాత్రం సరే 10 ఎకరాలేగా. కానీ నీకు ఎట్ట ఇయ్యాలో నాకు తెలుసు.
ఆ? సరే చెప్పు ఆ? సరే వెళ్దాంపా. ఈ సంగతి ఊరు మొత్తం స్టార్టింగ్ చేసి మరీ చెప్పాలి. సాహిబ్ గారు ఎందుకు దున్నపోతు నుంచున్నట్టు నుంచుంటారు? ఏం మాట్లాడుతున్నారు? అది కాదా మా మాట్లాడతాయి మీరు మాట్లాడదాం. ఏ కాదు మీరు మాట్లాడి మీ వ్యవహారం కానీ పక్కన సాయి గారు ఉన్నారు. అసలు విషయం ఏందా సాహిబ్ గారు అంతే ఆయన ఏమైనా విషయం తెలుసు మాట్లాడుతున్నారా? ఏమీ లేదుగా. నీకు కూడా 2 ఎకరాలు మీ గోరి ఉంది చూడు. ఆ గోరికి 2 ఎకరాలు రాపిస్తాను ఎట్టా కొట్ట. నువ్వు కూడా వచ్చిన వాళ్ళందరికీ ఇదే చెప్పు. ఇక్కడి నుంచి ఈ ఊళ్ళో పెద్దరికం నాది, అచ్చరికం నీది. చెట్టి గారు గోరి వద్దు మాకు కొండ చూపి కొండ చూపిస్తే అప్పుడు మాకు అది ఉపయోగం ఉంటది. కానీ గోరి ఎందుకు? గోరి ఎప్పుడో ఉంది. ఇవాళ నువ్వు చూపించేది ఏముంది? మస్తాన్ సాహిబ్ గారు చూపి ఇక పదండి. చెట్టి గారు అంతా ఎవరి కరంకి ఎవరు బాధ్యులు అంతా శివయ్య కాపాడాలి. ఇక పదండి. నువ్వు చెప్పిన అడగ చెట్టి గారు. సరే పదం. చెట్టి గారు అన్నయ్య ఎవరన్నయ్య ఈ అమ్మాయి? ఈ అమ్మాయి బుద్ధిమంతురాలు, మంచి అమ్మాయి. అదేమిటన్నయ్య అలా అంటావు? ఈమె పేరేమిటా అని. ఈమె పేరు నీలాంటి పాపాత్మురాలు చెప్పకూడదు. వెళ్ళు. అసలు నీ అవతారం ఏంటో, నీ కథ ఏంటో వెళ్ళు. అది కాదన్నయ్య, ఎందుకు తిడతావు? ఆహా, ఏమీ తెలియని నంగనాశిలా మాట్లాడుతున్నావే. అసలు నీ ముఖం చూసినా పాపమే. వెళ్ళు, లేకపోతే చంపేస్తాను. వెళ్ళు. ఎందుకో నన్ను అందరూ తిడుతున్నారు, చీదరించుకుంటున్నారు. సుందరి, అదొచ్చి కాలమంతా వృధా చేసింది అనుకోకు. ఇది మన ఇల్లు, ఇక్కడ ఎవరూ రారు. మా పెద్దన్నయ్య ఊరెళ్ళాడు, మా రెండో అన్నయ్య పని మీద బయటికి వెళ్ళాడు. ఇక చిన్నవాడంటావా, వాడికి నేనంటే 101. ఇక అమ్మా నాన్నంటావా, వాళ్ళకి మాకు ఏనాడో బంధం తెగిపోయింది. ఇక ఇక్కడంతా మన ఇష్టమే. చూడండి, ఈ లోకంలో అందరి ఇష్ట ప్రకారం అన్నీ జరుగుతాయి. నా ఇష్టప్రకారంగా జరిగేది నా చావు ఒకటే. చిచి చిచి, ఇలాంటి సమయంలో అలాంటి పాడు మాటలు ఎందుకు? ఖుషీగా మజాగా 2 ముద్దులు ఇచ్చుకో. 2 కర్మ, ఎన్నైనా ఇస్తాను. తీసుకోండి. అవును, అంత చనువు ఉండబట్టే అందరికీ నచ్చావు, నాకు కూడా నచ్చుతున్నావు. కమాన్. చూడండి, నేను ఒక మాట అడుగుతాను, కాదన్నరుగా? అడుగు. అదే, మీ చెల్లి లక్ష్మి ఉంది కదా, ఇస్తారు డబ్బులు. నాకు ఏదన్నా ఇస్తారన్నారు కదా. అవును, ఇస్తానని చెప్పానుగా. ఏం కావాలో చెప్పు. డబ్బా, మ్హూ. నగలా, మ్హూ. లేక మా పొలమా, ఆహా. లేక మా ఇళ్ళ? చూడండి, నాకు అవేమీ వద్దు. ఆ? మీ చెల్లి లక్ష్మి ఉంది కదా. అవును, దాన్ని చిన్న పనికి పెద్ద పనికి మీ ఇంటికి పంపించమంటావా? అయ్యో, అది కాదండి. ఆ? ఆమెని ఏమీ అనకండి, ఎందుకంటే ఆమె ముఖంలో దేవతా రూపం కనిపిస్తుందండి. అది దేవత కాదు, దెయ్యం. మా ఇంటికి పట్టిన పేడ, మా పరువు తీసిన రాక్షసి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే అది మా వంశఘాతకి. మీకు అలా అనిపించొచ్చేమో కానీ నాకు మాత్రం ఆమెలో దేవతా రూపం కనిపిస్తుందండి. ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి అలాగే వింటాను. నీ మాట ప్రకారమే నడుచుకుంటాను. ఇప్పుడు నాకు మీరు బాగా నచ్చారు. అంత బాగా నచ్చానా? ఆ సూర్యచంద్రుల కన్నా అందంగా ఉన్నారు. చిచ్చి చిచ్చి, వాళ్ళేం బాగుంటారు? ఒకడేమో తెలుపు, ఇంకొకడేమో పసుపు. నేను ఎర్రగా ఉన్నాను, అందుకే నచ్చానా? మీరు భలే తమాషాగా మాట్లాడుతున్నారే. మీ మాటలు అచ్చం పూలబాటల. నాకు మాత్రం నీలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అందాలన్నీ విరబోసి కనిపిస్తున్నాయి. నీ అందమును తనివి తీరా త్రాగాలని, నీతో ఎన్నో రాత్రులు గడపాలని, ఇంకా ఏవేవో కోరికలు తహతాలాడుతున్నాయి. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకానా, చెంతకు చేరి చెక్కిలి మీటాలని,
ఆ తర్వాత నిన్ను గట్టిగా కౌగిలించుకోవాలని, ఆ తర్వాత పువ్వులాగా నిన్ను నలిపివేయాలని నా మనసు తహతహలాడుతున్నది. పువ్వులాగా నలిపేసుకుంటారో బత్తాయి రసంలో పిండేసుకుంటారో అంతా మీ ఇష్టమేనండి. కమాన్. తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు, కోళ్ళ కళ్ళల్లో కోరుకున్నది, పూల పక్కల్లో వాలమున్నది, సై సై అంటూ సవాల్ కొట్టి సంగు చూడాలా, పై మరపించి ముద్దుల్లోనే ముంచి వెయ్యాలా. తద్దునితోం 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 తద్దునితోం. తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు. వల వేసి వయ్యారాలే పట్టాలా, నిలదీసి నీటిలోనే నెగ్గాలా, చలివేసి సందిట్లోనే చేరాలా, తలమోసి పాపంని తీరాలా. ఒకటై యదా యదా ముడివేశా, కలిసి పదే పదే పెనవేశా, బిడియం హఠాత్తుగా వదిలేశా, ఒడిలో భలే సుఖం చవి చూసా. ఓహో అప్సరస లిప్సుల సలందుకుని తేడా. తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు. కరగాలే వాడి వేడి తాకిట్లో, కరగాలే సిగ్గు వెన్న కవిట్లో, చిటుకు చూపుల్లోనే గురి చూసా, కిటుకు లాగి లాగి అది మేషా, తళుకు తళుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు. కోళ్ళ కళ్ళల్లో కోరుకున్నది, పూల పక్కల్లో వాలమున్నది, సై సై అంటూ సవాల్ కొట్టి సంగు చూడాలా, పై మరపించి ముద్దుల్లోనే ముంచి వెయ్యాలా. పద్దెనితో తద్దిమితో పద్దెనితో దిద్దందితో. ఎలా ఉందమ్మా ఇప్పుడు నీకు?
లేదమ్మా, ఊరకనే అడుగుతున్నాను అంతే. అమ్మా శ్రీలక్ష్మి, ఇలా రాము. నీకు ఎవరైనా అబ్బాయిలతో పరిచయం ఉందా? ఉంది నాన్నగారు. మూర్తి అన్నయ్య, లింగనాథ్ అన్నయ్య, వెంకటేష్ అన్నయ్య, నరసింహ అన్నయ్య, వీళ్ళు నలుగురు తప్ప నాకెవరు తెలియలేదు నాన్నగారు. ఏమిటండి ఆ మాటలు? చిన్నపిల్లండి, దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి మాటలు అనకండి. నాన్న నాన్న, నాకు మామిడికాయలు, చింతకాయలు తినాలని ఉంది నాన్న, తెచ్చి పెట్టాలా నాన్నగారు? ఏమండి, చిన్నపిల్ల నోరు తెరిచి అడిగింది, తెచ్చిపెట్టండి. అలాగే తెస్తానమ్మా. అంతా దైవలేదు, ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. ఈ రోజు అన్నయ్యోళ్ళు మాంత్రికం తీసుకొస్తారంట. ఎందుకు బాబు? మన అమ్మాయికి ఏదో గాలి దూడు ఉన్నాయని బాగు చేస్తారని అన్నయ్యోళ్ళు చెప్తారు. అలాంటివి ఎందుకు ఉంటాయి బాబు? ఆ దేవుడు వరాన పుట్టిన మన ఇంటి దేవత బాబు. ఎందుకైనా చేపిస్తే మంచిదని నేను కూడా అనుకుంటున్నానమ్మా. సరే బాబు, నీ ఇష్టం. అలాగమ్మా. అదేమ్మా. అమ్మా, రేపు పండుగ కదా, డాన్సులు అన్ని చూడాలని ఉందమ్మా. చెల్లా, నేను ఉండగారా నీకు దగ్గరని చూపిస్తాగమ్మా. అమ్మా, నేను చూపిస్తాగమ్మా. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాఠం పెంచే వేళలో. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. రే లింగరాజ్, రే లింగనాథ్, రే యాగంటి వారి ఇంట కళంకం ఏర్పడిందంటే నేను తలెత్తుకు తిరగలేకపోతున్నాను రా. అందుకే కదనయ్యా నిత్యం మందులో ఉన్నాను నేను. రే ఏదేమైనా దీనికి మార్గం ఆలోచించు. అదేనా ఏం చేయాలి? అమ్మా నాన్నలా వెనకటి మనుషులు. రేయ్ వాళ్ళ సంగతి చెప్ప మాకు, నాకు అసలే ఒళ్ళు మండుతోంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్నయ్య. అన్నయ్య నాదొక ఉపాయము. ఏమిట్రా అది? ఆస్తులు అమ్ముకొని మొత్తం ఎటన పోతే రేయ్ గోటితో పోయేదానికే గొడ్డల్లాక తాకు. నాకైతే పంచాయతీ పెట్టించి వాళ్ళు మనం విడిపోదాం అనిపిస్తుంది. అలాగే చేద్దామన్నయ్య. అలా చేసినా అప్పుడైనా వాళ్ళు మన ముందే ఉంటారు కదన్నయ్య. మరి ఎలారా ఈ పీడ విరగడేది? తూదినే అమ్మ. అన్నయ్య, నాకు ఉపాయం తెలిసింది. ఏమిట్రా అది? రేపు శనివారం మన ఊర్లో కొలుపులంట. అయితే ఊరంతా జాతరలంట. మాంత్రికుడు కూడా వస్తాడంట. ఊరంతా జాతర, మాంత్రికుడు వస్తాడు. శాబాష్ వెంకటేష్, సమయానికి మంచి సలహా ఇచ్చావు. ఆ మాంత్రికుడికి ఎంత డబ్బైనా సరే పడేసి లక్ష్మికి చేతబడి చేయించి దానిని అంతం చెయ్యాలి. అంతం చేయాలి.
ఆ నరసింహాన్ని పిలిచి మాంత్రికుడి విషయం చెప్పి లక్ష్మి బాగుపడుతుందిరా, ఇంట్లో దోషాలు ఏమైనా ఉంటే పోతాయని చెప్పి మాయ చేయాలి. అది నేను చూసుకుంటా అన్నయ్య. సరే ఇక పదండి, ఆలస్యం అమృతం విషయం అన్నారు, పదండి రా. గుండెలే పండగ మారిపోయేటి స్వార్థం, తల్లిని తాళిని డబ్బుతో తూచుబేరం, రక్తమే నీరుగా ద్వీపపాలిని. ఓం నమో భగవతి మహాదేవి పరదర భయంకరి ప్రణత శుభంకరి వియద్దునీక వీచికా విలాస విభ్రమద్భ్రమద్ విభంగ భంగ రింగణ ద్విలోలలోలలోచని సుధాభిపూర్ణ సద్విలోకనైకసేచ నైర్ముద సదావమాం కపాలికే భజామి భద్రకాళికే. తుషారభూద్రవర్తిని నిషూదనైక కర్తని నిపీత రక్త కర్పూరే నితాంత ప్రేమ నిర్భరే ప్రభూత భూత కర్మఠే ప్రపన్న జీవ శర్మదే సదావమాం కపాలికే భజామి భద్రకాళికే. ప్రతికృతోగ్రసింహికే రణోత్సవేషు చండికే దయావిహీన భీకరే దయావశా శుభంకరే ప్రచండ శూలిని శివేతర ప్రణాశిని సదావమాం కపాలికే భజామి భద్రకాళికే. పరదర భయంకరి శుభంకరీ స్వాహ. ఐం హ్రీం హ్రీం ఓం ఓం నమో భగవతి మహాదేవి పరదర భయంకరీ స్వాహ ప్రణత శుభంకరీ స్వాహ. ఐం హ్రీం హ్రీం ఓం స్వాహ. ద్వీపపాలిని. ద్వీపపాలిని పలుకు మాత పలుగు, అంబ పలుగు, జగదాంబ పలుగు, పలుకు మాత పలుగు. హరివీర భయంకరుణ్ణి, అసమాన చక్రవర్తిని, అంతు చిక్కని మహామంత్ర తంత్ర మహామేధావిని ఎదుర్కోవడం ఈ భూమండలంలోనే లేరు లేరు లేరు. ఓం భీం భీం గుటక్కాయ స్వాహ.
కాలభైరవుడకు ఎదురు లేనే లేదు. ఏమిరా రకతాన్ని తీసుకొని రండి రా. చిటికలో చేసి పెడదాం. ఈ పాపకి ఏది ఉన్నా సరే చిటికలో చేసి పెడదాం. తీసుకొని రారా. హరివీర భయంకరుణ్ణి, అసమాన సూర పరాక్రమవంతుడు, అంతు చిక్కని మహామంత్రం మేధావిని బాలిక నా ముందల ఎంత అలాగే గురుగారు. ఏమి బాలికలో ఏదో ఒక శక్తి ఉన్నట్టు ఉందిరా. అయినను మరి ఒక మారు ప్రయత్నించదా. ఏమి ఏమిరా ఏమిరా, ఈ బాలికలో ఏదో దైవశక్తి ఉన్నట్టుగా అనిపిస్తుందిరా. మరి ఒకసారి ప్రయత్నించేదా.
తమ్ముళ్ళు రేయ్ తమ్ముళ్ళు అన్నయ్య ఏమిట్రా ఇలా జరిగింది? మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి చేసింది. దైవము లేదు దయ్యము లేదన్నయ్య. ఈ దెబ్బతో రాక్షసు పారిపోయాడు. అన్నయ్య మనం పెట్టిన డబ్బంతా వృధా అయిపోయింది అన్నయ్య. లేదు వీల్లేదు. నేను పట్టిన పంతం ఊరికే పోరాదు. ఎలాగైనా లక్ష్మిని చంపాలి. చంపి తీరాలి. అందుకే జాగ్రత్తగా వినండి. చెప్పన్నయ్య. ఈ రోజు రాత్రికి డాన్సులు చూసి అందరూ గాఢ నిద్రలో ఉంటారు. అప్పుడు మనం మన లక్ష్మిని ఊరికి దూరంగా ఉన్న కొండల ప్రాంతాల్లో ఉన్న మన పొలంలో బూడిద చెయ్యాలి. అవునన్నయ్య. అలాగే చేద్దామన్నయ్య. మరి లక్ష్మిని తీసుకొచ్చే మార్గం ఎట్లన్నయ్య? అది నేను చూసుకుంటానన్నయ్య. ఆ నరసింహగాడికి చెప్పి లక్ష్మిని తీసుకురమ్మని చెప్పేసి నేను పురమాయిస్తాను. అవును, నరసింహ చెప్పిన మాట లక్ష్మి వింటుంది. వాడు మన మాట వినలేదనుకో, వాడిని వేసేద్దాం. పిలవరా వాడిని. అలాగే అన్నయ్య. రే నరసింహ, ఈరోజు రాత్రి తెల్లవారుజామునే పోయి పొలంలో మేము పనులు చేస్తూ ఉంటాం. నువ్వు మన లక్ష్మితో అన్నం పంపించు. ఎప్పుడు నేనే తెస్తున్నా కదయ్యా. రే రే రే, ఎక్కువగా మాట్లాడకుండా లక్ష్మితో అన్నం పంపించు. అన్నయ్య రక్షేశ్వరి కాలు పట్టుకుంటానయ్యా. లక్ష్మి ఏం చేయమాకన్నయ్యా. లక్ష్మి ఏం చేయమాకన్నయ్యా. రే నరసింహ, ఎక్కువగా మాట్లాడకుండా లక్ష్మితో అన్నం పంపిస్తావా లేదా? లేదన్నయ్య, ఏం చేస్తానన్నయ్య. ఏంటో అన్నయ్య మాటకి ఎదురు చెప్తావరా? అన్నయ్య చెప్పినట్టు లక్ష్మి చేత భోజనం ఇచ్చి పంపించినట్టు. ఏం లేదు నరసింహ, ఎన్నాళ్ళ నుండో మన లక్ష్మి కూడా నిదానం పాటి పొలాలు కూడా చూడాలనుకుంటుంది కదా. ఒక్కసారి ఆమె కూడా పొలాలు చూసినట్టు ఉంటుంది. నువ్వు కూడా రాత్రి అంతా తిరణాల్లో అలసిపోయావు కదా, హాయిగా నిద్రపోయావు అనుకో. అమ్మాయి చేత భోజనం పంపిస్తే అన్నయ్యలు ఏమి కాకుండా నేను చూసుకుంటాను. అమ్మాయి చేత భోజనం ఇచ్చి పంపించు. ఖచ్చితంగా ఏం చేయను. వెళ్ళి లక్ష్మిని తీసుకురా. ఏం జరిగానయ్యా? రే రే పాపాత్ములారా, నీ పాపం ఊరిక బాధరా. మీరు మనుషులు కాదురా, మీరు రాక్షసులు. కోటలు దాటుతున్నాయి. శిక్ష అనుభవిస్తారన్నయ్యా. సరిగ్గా నా ఎదురుగా నుంచోటానికి భయపడేవాడివి నా మాటగా ఎదురు చెప్పేటంతటే మనగాడి ఆట చేస్తానేమనుకున్నావా? నరసింహ, నేను చెప్పింది విను. నేను చెప్పినట్టు వినకపోతే నిన్ను, అమ్మని, నాన్నని, చెల్లిని అందరినీ కిరోసిన్ పెట్టి చంపేస్తాను అని అమ్మాయిలు అంటున్నారు. అదేం కాకుండా నేను చూసుకుంటాను. అమ్మాయి చేత భోజనం ఇచ్చి పంపించు. ఆ లక్ష్మికి ఏం కాకుండా నేను చూసుకుంటానుగా. నువ్వు వెళ్ళి భోజనం ఇచ్చి పంపించు. నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిరా. శభాష్ తమ్ముడు, భలే ఎత్తు వేసావురా. అవునన్నయ్య, ఈ రోజుతో దాని పేర విరగడైపోతుంది అన్నయ్య. స్మాష్ ఈ రోజుతో చంపేయడమే. అరే లింగరాజ్ అన్నా, నువ్వు మన పొలంలో పత్తి కట్టే సిద్ధం చేసి రెడీగా ఉంచు. అలాగే అన్నయ్య. రే వెంకటేష్ అన్నయ్య, నువ్వు కిరోసిన్ అగ్గిపెట్టి తీసుకొని వచ్చేసేయి. అలాగే అన్నయ్య. సరే అలా అన్నయ్య. ఈసారి లక్ష్మిని ఏ దేవతలు కాపాడతారో చూస్తాను. అష్టదిక్పాలకులే అడ్డు వచ్చినా
సమస్త జీవరాశులు దానిని కాపాడాలని ప్రయత్నించిన భీకర మారణ హోమాన్ని సృష్టించి ఆ దావగిలో దాన్ని మార్చి మసి చేస్తలేదు. అమ్మా అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి. ఎందుకో నన్ను అందరూ చీదరించుకుంటున్నారు. ఊళ్ళో వాళ్ళు బయట వాళ్ళు నన్ను చీకొడుతున్నారు. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. ఎందుకో నన్ను అందరూ తిడుతున్నారు, చీదరించుకుంటున్నారు. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. ఈ గన్నేరు పప్పు తిని చచ్చిపోతాను. అమ్మా లక్ష్మి, ఏదమ్మా పిచ్చి పని, ఏదమ్మా పిచ్చి పని? నేనున్నానమ్మా, నేనున్నాను తల్లి. నేను చచ్చిపోతా అన్నయ్య. ఎందుకమ్మా? అందరు నన్ను చీదరించుకుంటున్నారు, తిడుతున్నారు. నేనున్నాను తల్లి, నేనున్నానమ్మా. ఒక్క మాట అమ్మా. అమ్మా, ఈ తిక్కల పని ఎప్పుడు చేయకుండా ఒక్క మాట చెప్పమ్మా. అమ్మా చేయబాకమ్మా, లేదంటే ఇద్దరం కలిసి అమ్మా, ఇద్దరం కలిసి అమ్మా. ఎప్పుడు తిన్నాను చెప్పమ్మా. అలాగే పని చేయమ్మా. అమ్మా పోయి అన్నం తీసుకొస్తావా తల్లి? సరే అమ్మా. లక్ష్మి రామ్మా, ఒక్కసారి బయటికి రామ్మా. అమ్మా లక్ష్మి, అమ్మా రామ్మా. అమ్మా లక్ష్మి, నేను నిలలేకపోయినా బాధగా ఉందమ్మా. అదేమిటి లేదన్నయ్య, ఏమిటో చెప్పండి. లేదమ్మా లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఈ రోజు అన్నయ్యలు పొలం వెళ్ళారమ్మా. వాళ్ళు కాస్త అన్నం పట్టుకొస్తావా తల్లి? ఓ అలాగేనన్నయ్య. ఎవరన్నా అడిగితే వెనక ముందరకుండా తీసుకెళ్తావా తల్లి? అలాగేనన్నయ్య. అలాగమ్మా, వడ్రమ్మా. ఎప్పుడు తిన్నావేమో తల్లి? కొంచెం అన్నం కిందమ్మా తీసుకో. తిన్నావా తల్లి? నాకు వద్దన్నయ్య. మా బుజ్జి పండు కాదు, నాకు వద్దన్నయ్య. నా బంగారు పండు కదమ్మా. నాకు వద్దన్నయ్య. ఒక్కసారి తల్లి. నాకు వద్దన్నయ్య. చామంతి పూబంతి
జో లాలి జో నే జోలా పాటవుతా నువ్వు నిద్రపోతేను నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మ మన అమ్మను తేనే తేలేడే చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జో జోలాలి జో నేలమ్మకు ఏదమ్మా నువ్వెట్టే వాళ్ళమ్మా ఆకాశం కేదమ్మా అడిగిందిచ్చే తన అమ్మా ఆరాత నీకేంటి నేనున్నా లోకేంటి నీ తోడే నా లోకం కూడి నా ప్రాణం అమృతాన్ని తాగి అమ్మలాగరానా అమృతాన్ని మించే అమ్మ ప్రేమ తేనా నీకంటే నాకెవరున్నారే నా చెల్లెమ్మ నన్ను కన్నా తల్లివి నువ్వమ్మా చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జో జోలాలి జో నీ నవ్వు చూడంగా ఉన్నాయి కళ్ళు పూవల్లే పెంచంగా ఉందమ్మా ఈ ఒళ్ళు నీ కాలి చెప్పులుగా అరచేతులు ఇవిగోమా కలతంటూ రానీను కనులు చెమ్మ కానీను గోరింటాకునేనైని చేత పండుతాను గోరువంక చెంత చిలక నిన్ను చేస్తాను ప్రతి జన్మ నువ్వేలేవమ్మా నా చెల్లెమ్మ ఈ జన్మే అంతా నీదమ్మా చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జో జోలాలి జో చిలకమ్మ కోరింకా నేనే గాని తల్లింకా జోలాలి జో జోలాలి జో అమ్మలేని ఆ బ్రహ్మ రాత రాసినాడమ్మా అమ్మలేని వాళ్ళని చేసి కోత కోసినాడమ్మా ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మ మన అమ్మను తేనే తేలేడే చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జో జోలాలి జో చిలకమ్మ గోరి మహానుభావులు అమ్మవారికి 500 రూపాయల బహుమతి
బహుకరించారు. ఇంకొక మహానుభావుడు అమ్మవారికి 200 బహుకరించారు. ఎంతోమంది మహానుభావులు అమ్మవారి మీద ప్రేమతో వారి కుటుంబాలు చల్లగా ఉండాలని కానుకలు సమర్పించారు. రామ్మా అమ్మా లక్ష్మి రామ్మా ఒక్కసారి బయటికి రామ్మా. అమ్మా లక్ష్మి అమ్మా లక్ష్మి రామ్మా. అమ్మా తల్లి ఎక్కడున్నా రామ్మా. అమ్మా అయ్యా శివయ్య అయ్యా శివయ్య ఏమిటయ్యా ఇంత ఘోరము చేసినావు? ఏమిటయ్యా ఈ పరీక్ష? లక్ష్మి వచ్చామ్మా. అన్నం చేసామ్మా. తెచ్చానన్నయ్య. అన్నయ్యలో భయం లేకుండా అమ్మా లక్ష్మి అన్నం తెచ్చావు కదా? ఓ తెచ్చానన్నయ్య. కడుపులో మంటగా ఉంటుందని మీగడ పెరుగు కూడా కలుపుకొని తీసుకొచ్చానన్నయ్య. ఎందుకన్నయ్య ఏడుస్తున్నా? అన్నయ్య మీద నీ ప్రేమ చూసి తట్టుకోలేకపోతున్నాను తల్లి. నీ ప్రేమ చూసి తట్టుకోలేకపోతున్నాను. తీసుకెళ్తావు కదా తల్లి? నన్ను అడిగితే వెనక ముందు అడుగుని తీసుకెళ్తావా తల్లి? అమ్మా అమ్మా సరే అమ్మా. ఎవడి 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 పట్టుకో. అయ్యా శివయ్య ఏమిటయ్యా పరీక్ష? ఎందుకు ఇలా చేసావయ్యా? ఏమిటి స్వామి నీకు మేమేం పాపం చేసావయ్యా స్వామి? దేవతలారా 101 దేవతలు అన్నారే, మీరు కూడా మా లక్ష్మిని కాపాడలేరా? మీరు కూడా మా లక్ష్మిని కాపాడలేరా? అవునులే, మీరెందుకు కాపాడతారు తండ్రి? మీరెందుకు కాపాడతారు? అయ్యా ఈ రాళ్ళల్లో, ఈ షట్లల్లో, ఈ గుట్టల్లో కొండ కోళ్ళు కూడా దాటి వచ్చింది కదా లక్ష్మి. కనిపించవా అమ్మా? కనిపించవా తల్లి? ఓ వాయుదేవా, ఓ వాయుదేవా, ఓ నాగరాజా, మీరన్న మా లక్ష్మిని కాపాడరా? మీరన్న మా లక్ష్మిని కాపాడరా? అయ్యా ఓ శంకరా, ఓ శంకరా, అయ్యో నువ్వన్న కాపాడవా శంకరా? శంకర, నా చెల్లి దాటిపోయింది తండ్రి. నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడాలి. కోరితి నిన్నే దైవమా, కోరిక తీర్చవ శంకర. కోరితి నిన్నే దైవమా, కోరిక తీర్చవ శంకర. ఏ తప్పు నీ సేవ చేతురా, ఇలలోన మరువను ఏమిరా. కోరితి నిన్నే దైవమా, కోరిక తీర్చవ శంకర. వస్తున్నానమ్మా, వస్తున్నా. లక్ష్మి,
అమ్మా లక్ష్మి ఒక్కసారి వెనుదిరిగి చూడు. నేను గోమాతను. మరి ప్రతిదినము నువ్వు పూజ చేస్తావే ఆ గోమాతనమ్మా. నీకోసం వచ్చాను. నా మాట విని నీ కాపత సంభవించింది. ఇంటికి వెళ్ళమ్మా. ఓ గోమాత, వాళ్ళు మా అన్నయ్యలు. వాళ్ళకి ఆకలి వేస్తుంది. వాళ్ళకి అన్నం తీసుకువెళ్ళాలి. అటు తప్పుకో, అటు తప్పుకో, అటు తప్పుకో. నిన్నుగానలేక అడియాసలేక, నిన్నుగానలేక అడియాసలేక, పెట్టి సేవ చేతురా ఇలలోన నరువను నేనురా. కోరీతి నిన్నే దైవమా, కోరిక తీర్చవ శంకరా. కోరీతి నిన్నే దైవమా, కోరిక తీర్చవ శంకరా. లక్ష్మి ఒక్కసారి కిందకు చూడు. వెళ్ళి తిరిగి నాగరాజునమ్మా. ప్రతి సంవత్సరము నా పుట్టకొచ్చి పాలు పోస్తావే ఆ నాగరాజుని. నీ మీద ప్రేమతో వచ్చానమ్మా. నీ కాపత సంభవించింది. ఇంటికి వెళ్ళు నాగరాజునమ్మా. ఓ నాగరాజా, వాళ్ళు మా అన్నయ్యలు. వాళ్ళకి ఆకలి వేస్తుంది. నేను అన్నం తీసుకువెళ్ళాలి. అటు తప్పుకో, అటు తప్పుకో, అటు తప్పుకో. కష్టాలలోన అడిగేను నేను, కష్టాలలోన అడిగేను నేను, కన్నీటి తీర్చరావా, కష్టాలు కడతీర్చరావా. కోరీతి నిన్నే దైవమా, కోరిక తీర్చవ శంకరా. కోరీతి నిన్నే దైవమా, కోరిక తీర్చవ శంకరా. ఏ భక్తు నీ సేవ చేతురా ఇలలోన మరువను నేనురా. కోరీతి నిన్నే దైవమా, కోరిక తీర్చరా శంకరా. లక్ష్మి వెనుదిరిగి ఒక్కసారి కిందకు చూడు. నేనెవరో గుర్తుపట్టావా? అగ్నిదేవుణ్ణి అమ్మా, అగ్నిదేవుణ్ణి. నేను నీ కోసం వచ్చాను. నాకు పని కల్పించమాకమ్మా. నా మాట విను. నాకు పని పెట్టమాకు. నీకు నమస్కారం పెడతా అమ్మా. వెనుతిరిగి వెళ్ళు. నీ కాపత సంభవించింది. నాకు పని పెట్టమాకు. వెళ్ళమ్మా. నిన్నుగానలేక అడియాసలేక, నిన్నుగానలేక అడియాసలేక. అమ్మా ఒళ్ళు గుచ్చుకుంది. అమ్మా రక్తం వస్తుంది. ఒళ్ళు గుచ్చుకుంది. అమ్మా
అబ్బాయి అబ్బాయి నా మాట విను. మరి నువ్వు నా దగ్గరికి రా. ఎవరు అబ్బాయివి? అయ్యా ఎవరు అబ్బాయివి? రామయ్య గారు కొట్టుకున్నాయా. నీ పేరు? నా పేరు నరసింహయ్య. ఏంది ఇటు వచ్చావు? మా లక్ష్మి కనపడతలేదయ్యా. ఏడుస్తున్నావు ఏందయ్యా? మా లక్ష్మి కనపడతలేదు. సరిగా చెప్పు, వివరం చెప్పు. ఎందుకు వచ్చింది మీ చెల్లెలో? తెలీదయ్యా. ఎడిపోయిందో తెలీదయ్యా. మా లక్ష్మి కాకపోతే మీకు కనపడితే చెప్పయ్యా, కథ పుణ్యం ఉంటుందయ్యా. మరి నేను చెప్పేది చెప్పయ్యా. నువ్వు ఏడుస్తున్నావు, నీ బాధ ఏందో నేను అర్థం చేసుకున్నాను. పొద్దుటి నుంచి నేను కూడాను ఇటు గొడ్డుగా వస్తున్నా, నాకు కనపడలా. ఓ పని చేద్దాం, నువ్వు ఇటురా ఎత్తుక్కుంటా, నేను ఇటు వస్తాను. కష్టాలలో కరిగేవు వేవు, కష్టాలలో కరిగేవు వేవు, అన్నిటి ఎడతీర్చరావా, కష్టాలు కలతీర్చరావా, కోరిటి నిన్నే దైవమా, కోరిక తీర్చవ శంకరా, కోరితి నిన్నే దైవమా, కోరిక తీర్చవ శంకరా. లక్ష్మి, ఒక్కసారి పైన చూడు, నేను వాయుదేవుణ్ణి. అమ్మా, నీ కాపున సంభవించింది. నేను వాయుదేవుణ్ణమ్మా, నీకోసం వచ్చాను. వారు నీ అన్నను కాదు, రాక్షసులు, పరమ కిరాతకులు, నిన్ను చంపటానికి పగపూనారు. వెళ్ళమ్మా, వెళ్ళు. నినుగానలేక అడియాసలేక, నినుగానలేక అడియాసలేక, రేపొస్తు నీ సేవ చేతురా, ఇలలో మరువను నేనురా, కోరితి నిన్నే. అబ్బాయి అబ్బాయి అయ్యా, అబ్బా బాబు, మరి ఏడవకుండా నేను ఒక మాట అడుగుతాను, చెప్పు. నువ్వు రామయ్య గారు అబ్బాయి కదూ? చిన్న అబ్బాయివి. నీ పేరు నరసింహేగా? ఏం ఏడుస్తున్నావు? నీ లక్ష్మియా? మీ చెల్లెలా? అన్నం పంపించావా? నీకు భయం వేసి ఇటు వచ్చావు, ఏం జరిగిందోనని. మరి నేను చెప్పేది నువ్వు, నాకు లక్ష్మి కనపడింది. మరి బాగా ఆకుపచ్చ, నిండు ఆకుపచ్చ పరికిణి వేసుకుందిగా, మెరీన్ లాంటి జాకెట్ వేసుకుంది, నెత్తిమైన మూట కూడా ఉంది. మీ చెల్లెలేనా? బాబు, నీ చెప్పేది నువ్వు. ఆ అమ్మాయిని నేను పట్టుకొని ఆగమ్మా ఆగమ్మా అని ఎంత అరిసినా నన్ను లాక్కుంటూ తోసుకుంటూ ఆ ముళ్ళల్లో ఆ రాళ్ళల్లో రక్తం కారుతూ పోతుంది. బాబు, నేను ఇటు వస్తాను, నువ్వు కష్టాలలో అడిగేను నేను, కష్టాలలో అడిగేను నేను. లక్ష్మి, అమ్మా లక్ష్మి, నేను వరుణ దేవుణ్ణి, నీ కోసం వచ్చాను. నీ ఆపద సంభవించింది. వారు నీ అన్నలు కాదు, అమ్మా రాక్షసులు. వారు నిన్ను చంపటానికి పగబోయారు. నా మాట విను, నీ మీద ప్రేమతో వచ్చా.
వరుణ దేవుణ్ణమ్మా ఎళ్ళు. ఓ వరుణదేవా, వాళ్ళు మా అన్నయ్యలు. వాళ్ళకి ఆకలి వేస్తుంది. నేను అన్నం తీసుకువెళ్ళాలి. అటు తప్పుకో, అటు తప్పుకో, అటు తప్పుకో. కర్మ, నీ కర్మ అనుభవించు. కష్టాలలో కరిగేము మేము, కష్టాలలో కరిగేము మేము, కన్నీటి వ్యధ తీర్చరావా, కష్టాలు కడ తీర్చరావా. చొన్నబాబా. అయ్యా అయ్యా నువ్వు అట్లా బాబు, నేను ఇటు వస్తాను బాబు, నువ్వు అట్లా. అయ్యా అయ్యా మా చెల్లెలయ్యా, మా చెల్లెలు. తమ్ముళ్ళు తమ్ముళ్ళు లక్ష్మి రాలేదు. నేను వెళ్ళి చూసి వచ్చి తీసుకొని వస్తా. అరే వెళ్ళు, ఎందుకైనా మంచిది. ఒకవేళ వాడు మోసం చేయడు కదా. అలాంటి పని నరసింహ చేయడనయ్యా. అరే అన్నయ్య, అన్నం తీసుకువచ్చానన్నయ్య. ఆవకాయ పచ్చడి వేసుకొని కడుపులో మంటగా ఉంటుందని మీగడకి పెరుగు కలుపుకొని తీసుకువచ్చానన్నయ్య. మా మంచి చెల్లి కదూ. బంగారు తల్లి కదమ్మా. లక్ష్మి ఏం చేయబాకండి. నరసింహగా వేసేయండి రా, నరసింహగా వేసేయండి రా, నరసింహగా వేసేయండి. రై కర్ర తీసుకో, కర్ర అందుకోరా, కర్ర అందుకో. ఎయ్ ఎయ్ పడగొట్టు, పడగొట్టు. అమ్మా అమ్మా అయ్యా. రే త్వరగా ఆ లక్ష్మిని ఈ అవకాశం పోతే రాదు. రే ఆ నరసింహగాడు కదులుతున్నాడు, ఇంకో దెబ్బ నేను వాడిని పడగొట్టను రా. లక్ష్మిని లాక్కున్నాడు రా. రే వెంకటేష్ త్వరగా లక్కురా. వేసేయండి రా మంటలో. ఈనాటితో దాని పీడ విరగడైపోయిందిరా. కానీ పూడి అయిపోతుందన్నయ్య. రే ఆగండి, రే ఆగండి రా, ఆగండి. రే అదేంటో ఆవు పిండం బయటపడింది. ఆవు పిండం బయటపడి, ఆవు పిండం, ఆవు పిండం, ఆవు పిండం రా. ఒరే దుర్మార్గులారా, ఆవు పిండం రా. మన చెల్లి దేవత, మన చెల్లి దేవత అంటే వెళ్ళలేదారా, మన చెల్లి దేవత. తమ్ముడు నా కళ్ళు కనపడతలేదు తమ్ముడు, తమ్ముడు. నా కళ్ళు కనపడతలేదు.
తమ్ముడు నా కళ్ళు అన్నయ్య నా కళ్ళు కనపడతలేదు అన్నయ్య. తమ్ముడు మాయ గర్భం తెలియక దుర్మార్గుల అగ్నికి ఆహుతి చేసేసారు. మన చెల్లి దేవత అంటే వెళ్ళేదారా. ఇప్పుడు పక్క గ్రామానికి వెళ్ళిన అమ్మ నాన్నలు వచ్చి లక్ష్మిని గురించి అడిగితే ఏమని చెప్పను. అయ్యో అమ్మా, ఎంత ఘోరం జరిగిపోయింది అన్నయ్య. ఈ పాపానికి మనకు నిష్కృతి లేదురా. అరే మనం చేసిన పాపం మన వెంట పడుతుంది. మనకు నిష్కృతి లేదన్నయ్య. పాపానికి నిష్కృతి లేదన్నయ్య. అమ్మా లక్ష్మి, అయ్యో మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నీ చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నదే, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా నాన్న, అమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నదే, నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా నీ కలలే నా కంటి పాపనైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోషావని, నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చమురని తెలియనైతి తల్లి, ఎరుగనైతి నమ్మా. కడుపు తీపినే హేళన చేసిన జులాయిని, కన్న పేగు ముడిని తెంపి వేసిన కసాయిని, మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా. నాన్న నీ గుండె
పైన నడక నేర్చుకున్నానని నీ చూపుడు వేలితో లోకాన్నే చూశానని నాన్నను పూజిస్తే ఆది దేవుని కది అందునని అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని తెలియనైతి తండ్రి ఎరుగనైతి నాన్నంటే నడిచే దేవాలయమని మరచితిని ఆత్మజ్యోతి చేతుల ఆపివేసుకుంటిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు కన్నానిను ఇచ్చిన కన్నయ్య ఇచ్చాడు క్షమించే హృదయం నాయను పోసుకుని నేను వర్ధిల్లు కలకాలం శతమానం భవతి శతాయుష్మాన్ భవ శతమానం భవతి శతాయుష్మాన్ భవ